చరిత్రలో కొందరి పేర్లు ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి వారిలో ఒకరే దావీదు. ఒక సాధారణ గొర్రెల కాపరిగా జీవితాన్ని మొదలుపెట్టి ఒక మహాసామ్రాజ్యాన్నే ఏలిన రాజు. ఈరోజు మనం ఆయన కథలోకి లోతుగా వెళ్దాం. ఆయన జీవితంలోని ఎత్తుపల్లాలని, విజయాలని, వైఫల్యాలని పరిశీలిద్దాం. దావీదును తరచుగా దేవుని హృదయానుసారుడు అని పిలుస్తారు. కాని ఆయన జీవితాన్ని చూస్తే అందులో గొప్ప విజయాలు ఉన్నాయి, అలాగే మనం ఊహించలేని ఘోరమైన తప్పులు కూడా ఉన్నాయి. మరి ఈ రెండింటినీ ఎలా చూడాలి? అసలు ఆ మాటకు నిజమైన అర్థమేంటి? ఈ ప్రశ్నతోనే మన ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం. సరే, ఆయన కథలు సులభంగా అర్థం చేసుకోవడానికి దాన్ని 4 భాగాలుగా చూద్దాం. మొదటిది, ఎవరూ ఊహించని విధంగా ఆయన అభిషేకం పొందడం. రెండవది, రాజు చేతిలోంచి తప్పించుకుంటూ ఒక శరణార్థిలా బ్రతకడం. మూడవది, రాజుగా ఆయన పాలన, చేసిన పాపం, ఆ తర్వాత పడిన పశ్చాత్తాపం. ఇక చివరిగా ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటో చూద్దాం. మన కథ రాజమహల్లో కాదు, బెత్లెహేము పొలాల్లో మొదలవుతుంది. అక్కడే ఆ ఒంటరి ప్రదేశంలోనే దావీదు వ్యక్తిత్వం రూపుదిద్దుకుంది. యెష్షయికి 8 మంది కొడుకులు. వారిలో దావీదు అందరికన్నా చిన్నవాడు. ఆయన పని గొర్రెల్ని కాయడం. అయితే అది మామూలు పని కాదు. తన మందను కాపాడుకోవడానికి సింహాలతో, ఎలుగుబంట్లతో పోరాడాల్సి వచ్చేది. ఆ ఒంటరి సమయంలోనే తనలో ధైర్యం, బాధ్యత పెరిగాయి. అంతేకాదు, ఆయన వీణా వాయించడంలో గొప్ప నైపుణ్యమున్న సంగీతకారుడు కూడా. ఈ అనుభవాలే ముందు ఇశ్రాయేలును నడిపించడానికి పునాది వేశాయన్మాట. అదే సమయంలో ఇశ్రాయేలు మొదటి రాజైన సౌలు దేవుని మాటకు అవిధేయత చూపాడు. దీంతో ఒక కొత్త నాయకుణ్ణి ఎన్నుకోవలసిన సమయం వచ్చింది. ఇక్కడే కథ ఒక పెద్ద మలుపు తీసుకుంటుంది. అప్పుడు ప్రవక్త అయిన సమూయేలును దేవుడు యెష్షయి ఇంటికి పంపాడు. అక్కడ ఉన్న బలమైన, పొడవైన కుమారులందరినీ కాదని చివర్లో ఉన్న గొర్రెల కాపరి దావీదునే ఎన్నుకున్నాడు. ఆ రోజుల్లో ప్రవక్త వచ్చి తైలంతో అభిషేకించడమంటే దేవుని ఆత్మ, అధికారం ఆ వ్యక్తిమీదకు వచ్చాయని అర్థం. ఇది చాలా పవిత్రమైన కార్యం. సరే, అభిషేకం అయితే జరిగింది. కాని దావీదు వెంటనే రాజైపోలేదు. ఇప్పుడు మనం రెండో భాగానికి వచ్చాం. ఇక్కడ రాజుగా గుర్తించబడక ముందు ఆయన ఎలాంటి కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నాడో చూద్దాం. అందరికీ తెలిసిన కథే ఇది. ఫిలిష్టీల యోధుడు, ఆజానుబాహుడైన గొలియాతును దావీదు ఒక చిన్న ఒడిసెలతో, రాళ్లతో ఓడించాడు. ఈ ఒక్క సంఘటనతో దేశమంతా ఆయన పేరు మారుమోగిపోయింది. ఇది ఆయన విశ్వాసానికి గొప్ప నిదర్శనం. కాని ఇదే ఆయనకు ఒక పెద్ద శత్రువును కూడా తెచ్చిపెట్టింది. ఆ శత్రువు మరెవరో కాదు, స్వయానా రాజైన సౌలు. అసూయతో రగిలిపోయిన సౌలు నుండి తప్పించుకోవడానికి దావీదు అడవుల పాలయ్యాడు. 1 కాదు, 2 కాదు, దాదాపు 10 సంవత్సరాలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని బ్రతికాడు. ఈ కఠినమైన కాలమే ఆయన వ్యక్తిత్వాన్ని ఉక్కులా మార్చింది. ఈ పారిపోయే క్రమంలో తనను చంపాలని చూస్తున్న సౌలుని దావీదు చంపటానికి 2 సార్లు అవకాశం దొరికింది. 2 సార్లు. అయినా ఎందుకు చంపలేదు? ఈ ఒక్క విషయం దావీదు వ్యక్తిత్వాన్ని మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఆయనేమన్నాడంటే, దేవునిచ్చే అభిషేకించబడిన వానిని నేను తాకను. అంటే చూడండి, సౌలు వ్యక్తిగతంగా తప్పు చేస్తున్నాడని దావీదుకు తెలుసు. కాని ఆ రాజు అనే పదవి దేవుడిచ్చింది. దానికి గౌరవం ఇవ్వాలి. ఆ పదవిని, ఆ పదవిలో ఉన్న లోపభూయిష్టమైన వ్యక్తిని దావీదు వేరుచేసి చూశాడు. ఇది మామూలు విషయం కాదు. చివరికి సౌలు మరణించాడు. దావీదు ప్రయాణంలో క్లైమాక్స్ వచ్చింది. ఆయన ఇశ్రాయేలు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ 3వ భాగంలో ఆయన పాలనలోని శిఖరాలను, అలాగే ఆయన పతనమైన లోతైన అగాధాలను కూడా చూద్దాం. రాజుగా దావీదు అద్భుతాలు చేశాడు. యెరూషలేమును రాజధానిగా స్థాపించాడు. శత్రువులందర్నీ ఓడించి దేశానికి భద్రత కల్పించాడు. అన్నింటిలన్న ముఖ్యంగా దేవుని మందసాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నగరానికి తీసుకొచ్చాడు. దేశమంతా ఐక్యంగా, బలంగా తయారైంది. అయితే అధికారం ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడే మనిషికి అసలైన పరీక్ష. దావీదు ఆ పరీక్షలో ఘోరంగా విఫలమయ్యాడు. బత్షెబతో వ్యభిచారం చేసి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె భర్త హత్యకు కారణమయ్యాడు. ఈ పతనం ఎలా జరిగిందో చూడండి. మొదట పాపం, ఆ తర్వాత నాతాను ప్రవక్త వచ్చి నిలదీయడం, తర్వాత కన్నీళ్లతో పశ్చాత్తాపపడటం. కాని చేసిన పాపానికి శిక్ష తప్పలేదు. దాని ఫలితంగా తన కుటుంబంలోనే కలహాలు మొదలయ్యాయి. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దావీదు ఎలా స్పందించాడు అనేది.
తన ముందు రాజైన సౌలు కూడా తప్పు చేశాడు, కాని నిలదీస్తే సాకులు చెప్పాడు. దావీదు అలా కాదు, తన తప్పును ఒప్పుకున్నాడు, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడ్డాడు. అందుకే అన్ని తప్పులు చేసినా ఆయన దేవుని హృదయానుసారుడుగా నిలిచాడు. ఈ తేడానే అంతా. సరే, ఆయన 40 సంవత్సరాల పాలన ముగిసింది. మరి ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటి? ఈ చివరి భాగంలో దాని గురించి తెలుసుకుందాం. దావీదు ఒక రాజు, ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయన ఒక కవి. ఆయన రాసిన కీర్తనలు ఈనాటికి లక్షల మందికి ఓదార్పునిస్తాయి. కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ఎలా మొరపెట్టాలో, సంతోషంలో ఉన్నప్పుడు ఎలా స్తుతించాలో ఆ కీర్తనలు మనకు నేర్పిస్తాయి. ముఖ్యంగా ఆయన పశ్చాత్తాపపడుతూ రాసిన 51వ కీర్తన ఆయన పతనం నుంచే పుట్టింది. అంటే మన వైఫల్యాలు కూడా దేవునితో నిజాయితీగా మాట్లాడటానికి ఒక మార్గమవ్వచ్చని ఆయన చూపించాడు. దావీదు దాదాపు 40 ఏళ్లు పరిపాలించి వృద్ధాప్యంలో ప్రశాంతంగా మరణించాడు. కాని ఆయన కథ అక్కడితో అయిపోలేదు. ఆయన వారసత్వం ఇంకా పెద్దది. దేవుడు దావీదుకు ఒక వాగ్దానం చేశాడు, నీ వంశం నుండే లోకాన్ని రక్షించే మెస్సియా వస్తాడు అని. అందుకే కొత్త నిబంధనలో యేసుక్రీస్తుని చాలాసార్లు దావీదు కుమారుడు అని పిలుస్తారు. అంటే ఆయన వారసత్వం కొన్ని వేల ఏళ్లపాటు కొనసాగిందన్నమాట. మొత్తం మీద చూస్తే ఒక నాయకుడి వారసత్వాన్ని ఎలా అంచనా వేయాలి? వాళ్లు సాధించిన గొప్ప విజయాల ద్వారానా, లేక వాళ్ళు చేసిన ఘోరమైన తప్పుల ద్వారానా? బహుశా దావీదు జీవితం మనకు చెప్పేదేంటంటే, వారసత్వం అంటే ఎప్పుడూ తప్పు చేయకపోవడం కాదు, తప్పు చేసినప్పుడు, పడిపోయినప్పుడు నిజాయితీగా దాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపపడి మళ్లీ పైకి లేవడమే అసలైన వారసత్వం.